విషయం ఏంటంటే ఒకటే నాకున్న పర్సనల్ ఇబ్బంది చెప్తా. నేను ఇక్కడైనా సరే, హైదరాబాద్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే కొత్త ప్లేసెస్‌కెళ్తే నేను ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినలేను. గోవాకి నేను రెగ్యులర్‌గా ఎళ్తా. ఐల్ ఈట్ ఓన్లీ బటర్ గార్లిక్ ప్రాన్. సీరియస్‌లీ లేదా లోబ్స్టర్. ఈ రెండితో నేను చపాతీ, రైస్ కూడా తినను. 3 రోజులు, 2 రోజులు ఉన్నా అంతే. అండ్ మనాలి ఎళ్తే ఒక ఫుడ్, మున్నార్ ఎళ్ళినా ఒక ఫుడ్. ఇక లోకల్స్ కాబట్టి. బట్ అక్కడ ఏముంటాయి నేపాలీ ఫుడ్డు. మా ఇంటర్మీడియేట్ హాస్టల్‌లో నేపాలీస్ కూడా ఉండేవాళ్ళు. అప్పుడు నేపాలీ దాల్ అని పెట్టారు. వాళ్ళ కోసం చేసింది మేము తింటాం. అది భలే ఉండేది. బావుండేది. ఇంకా ఫుడ్ ఎలా ఉంటదక్కడ అని. యెస్ అండి. యాక్చువల్‌గా కైలాష్ మళ్ళీ మానసరోవర్ చైనీసు. యెస్. కైలాష్ మానసరోవర్ హ్మ్. యాత్రకి వెళ్ళేటువంటి వారందరూ మాక్సిమం అమ్మగారు లాంటి వాళ్ళు ఏజ్డ్ వారే వచ్చేది. మీరంటే సరే ఆ నేపాలీ ఫుడ్ గాని, చైనీస్ ఫుడ్ గాని లేదంటే ఏదో ఒక స్టేట్‌కి, కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ సంబంధించినటువంటి ఫుడ్‌కి అలవాటు పడ్డారు ఓకే. కానీ వచ్చేటువంటి ఒక పెద్దవాళ్ళెవ్వరు గూడా తినరు. ఇవి ఏ ఫుడ్ తినలేరు. ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన రైస్, మన రోటి, మన స్టైల్‌లో ఉన్న దాల్, మన స్టైల్‌లో ఉన్నటువంటి ఒక వెజిటేరియన్ కర్రీస్, ఇక్కడ నుండి తీసుకెళ్ళిన ఒక పచ్చళ్ళు అథెంటిక్‌గా లేకున్నా దగ్గర అండ్, దగ్గరగున్నా చాలు. అండ్ మన సౌత్ ఇండియన్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఏమైతే ఇడ్లీ, వడ, దోస పూరి, ఇవన్నీ దోస. ఆ! ఇస్తామో, ఆ! ఆ! ఇటువంటివి ఉండకపోతే ఏజ్డ్ వారు హై ఆల్టిట్యూడ్‌లో సరైనటువంటి ఒక ఫుడ్ తీసుకోకపోతే గూడా, సరైనటువంటి ఇంటేక్ ఫుడ్ లేకపోతే గూడా ఖచ్చితంగా సమస్య అంటే వస్తది. బెంగ పెట్టుకుంటారు. నేనేదో తినాల్సింది తినలేదు అని. యెస్. ఆ! ఎందుకంటే నాకే వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు దాటిన తర్వాత అయ్యో! మన పచ్చడి మిస్ అవుతున్నామే అని ఆ బ్యాగ్‌లోంచి ఒక బాటిల్ తీసుకొని ఒక చిన్న మామిడికాయ దబ్బ వేసుకొని, మనం తినకపోతే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నాకే అనిపిస్తది. సో, ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి సౌత్ ఇండియన్ ముందు మనం టేస్టీ ఫుడ్ కొద్దిగా తినకపోతే, మన బాడీ మెటబాలిజం కూడా మారిపోతది. సో, హైదరాబాద్ నుంచి మొదలుపెడితే హైదరాబాద్ వరకు మనం ముందే గ్రాసరీస్ ఇక్కడ నుంచి ఇడ్లీ రవ్వ, రైస్ కొన్ని కొన్ని ఐటెమ్స్ ఏవైతే అక్కడ దొరకవో అవన్నీ ముందే ట్రాన్స్‌పోర్ట్ జేస్తాం మనం. ఓకే. ఈవెన్ చైనా ప్లేస్‌లో కూడా ఈవెన్ పరిక్రమలో కూడా మన రైస్, మన యొక్క టిఫిన్స్ చేసేలాగా ప్లాన్ జేసాం మనం. సో, ఎక్కడ గూడా ఫుడ్‌కి ఇబ్బంది పడేటువంటి ఒక టాస్క్ ఎక్కడ రాదు. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్, సెకండ్ బ్యాచెస్‌కి మనం ట్రాన్స్‌పోర్టేషన్ చేసిన తర్వాత బార్డర్స్ దగ్గరలో కొద్దిగా ఆలస్యమై మన రైస్ అది వెళ్ళక కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యుండేది. ఆ తర్వాత వెళ్ళేటువంటి ఒక బ్యాచెస్‌కి ఎక్కడ మన సౌత్ ఇండియాలో ఇక్కడ మన ఇంట్లో కూర్చొని తింటే ఏ రైస్ తింటున్నామో అదే రైస్ అక్కడ తినాలి. హ్మ్. అనే టార్గెట్‌తో ఇక్కడ నుంచి గ్రాసరీస్ కూడా పంపించడం జరిగింది. సో, ఓకే. ఫుడ్ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కైలాస యాత్రలో కూడా మన ఇంటి ఫుడ్డే తినేస్తాం ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి. కొంతమంది అడిగిన డౌట్స్ నాకు యాక్చువల్‌గా ఇప్పుడు మా బ్యాచ్‌లోనే. వీళ్ళకి ఇప్పుడు మనకు అయోధ్య రామాలయం కట్టిన తర్వాత చాలామంది ఇప్పుడు కాశీ ఎళ్ళిన వాళ్ళందరూ అది చూసే వస్తున్నారు. ఈ యాత్రకెళ్ళేవాళ్ళు నేపాల్ గుండా ఎళ్తున్నాం కదా! నేపాల్ అంటే సీతమ్మ వారి పుట్టిల్లు. సీతమ్మ టెంపుల్ ఏమన్నా చూడొచ్చా? నేపాల్‌లో ఏమైనా టెంపుల్స్ చూసే ప్రదేశాలున్నాయా? యెస్. తిప్పుతారా? అంతే యెస్. అది. ఆ ఒక్కటి. యాక్చువల్‌గా ఇందాక మనం అనుకున్నట్టుగా కైలాష్ మానసరోవర్ యాత్ర ఈ సెపరేట్ సబ్జెక్ట్. మనం నేపాల్ గంజ్ అంటే ఒక చివర్లో వెళ్తున్నాం హెలికాప్టర్ రూట్‌లో. లేదా పోనీ బై రోడ్డే వెళ్తున్నాం అనుకోండి. డైరెక్ట్‌గా క్యాపిటల్ సిటీ కాఠ్మండు ఫ్లై అవుతున్నాం. ఆ క్యాపిటల్ సిటీ కాఠ్మండు నుంచి మనం కీరోంగ్ సాగార్ అనే సెపరేట్ రోడ్‌లో మన కైలాస యాత్ర జర్నీ సాగుతుంది. కానీ కాఠ్మండు నుంచి ఆల్‌మోస్ట్ 280 కిలోమీటర్ల దూరంలో జనక్ మహారాజు హ్మ్. సంబంధించినటువంటి జనక్‌పురి, సీతమ్మ వారు పుట్టిన స్థలము, సీతామహల్ 280 కిలోమీటర్లు. అక్కడ దగ్గరలో ధనుషా ధామ్, సీతామఢి అని. అక్కడ నుండి మరి కాఠ్మండు సెంటర్ చేసుకొని మళ్ళీ 180 కిలోమీటర్లు మనోకామన శక్తిపీఠం. హ్మ్. అక్కడ నుండి మళ్ళీ పోఖ్రా ఒక 250 కిలోమీటర్లు. మళ్ళీ కాఠ్మండు నుంచి పోఖ్రా నుంచి మళ్ళీ ముక్తినాథ్‌కి మళ్ళీ ఫ్లైట్‌లో వెళ్ళి, మళ్ళీ 30 కిలోమీటర్లు సుమారుగా 27 కిలోమీటర్లు గండకీ నదిలో ట్రావెల్ చేసి, మళ్ళీ ముక్తినాథ్‌కి 6 కిలోమీటర్లు ట్రెక్ చేసి, మళ్ళా కిందకొచ్చి, మళ్ళీ కాఠ్మండు జామ్సంలో స్టే చేసి, మళ్ళీ మనం పోఖ్రా, కాఠ్మండు రావాలి. అంటే ఎక్స్‌ట్రా అయినా పర్లేదు. ఎక్కడ చూసినా మీరు నేపాల్ ముక్తినాథ్‌ని పూర్తి కవర్ చేయాలన్నా, నేపాల్‌లో ఉన్నటువంటి మిగతావన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మీకు కనీసం 7-8 డేస్ మీరు యాత్ర పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో, దీన్ని ఎక్స్‌టెన్షన్ వెర్షన్‌లోనే ఎళ్ళాలి. ప్లాన్ యెస్. చేయాలి అంటే. అసలు వైస్ డెసిషన్ ఎవరన్నా తీసుకోవాలి కైలాష్ మానసరోవర్ యాత్రకి అంటే ఎక్స్‌క్లూజివ్‌గా కైలాష్ సెపరేట్. ఓకే. 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 నేపాల్ నేపాల్ యాత్ర సెపరేట్. సెపరేట్. నైస్. మీరు నైస్. నేపాల్ యాత్రను కూడా కైలాష్‌లో కలిపితే ముందే మీరు నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేస్తా అన్నా, మీ ఓపిక ఇక్కడ అయిపోయిన తర్వాత అయిపోయింది. కైలాష్ ఏం చేస్తారు? అమ్మో! ఎళ్ళలేరు. ఎళ్ళలేరు. అవునవును. లేదా కైలాస యాత్రే ముందు చేసిన తర్వాత, ఇంక ఓపిక లేదు బాబు లేదు. నాకు ఆ 50,000, 60,000 కట్టేది వదిలేసి వెళ్తా నేను ఇంటికి అనేటువంటి వాళ్ళు ఎక్కువుంటారు. ఓకే. సో,
ఎప్పుడు కూడా వైస్ డెసిషన్ కైలాష్ మానసరోవర్ యాత్రని నేపాల్ ముక్తినాథ్ యాత్రని కలపకూడదు. ఇది చెప్పకుండా నేపాల్ ముక్తినాథ్‌తో ఓకే డన్ అని చెప్పి మనం ప్యాకేజ్ ఇచ్చేస్తే మనకి ఇందులో 10,000 అందులో 5,000 మిగలొచ్చు. అవును. కానీ రిటర్న్‌లో వచ్చినప్పుడు కస్టమర్ ఖచ్చితంగా తిట్టుకుంటాడు. అయ్యో! వీడు నాకు కరెక్ట్ సజెస్ట్ చేయలేదు. ఇప్పటికే 15 రోజులు అయిపోయింది. ఇంకా ఏంటి గోల అనేటువంటి ఒక ఇదొచ్చినప్పుడు మనం దాన్ని ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతాం. కానీ అలా కూడా చేయొచ్చు. కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళుంటారు. ముందు చెప్పడమే మేలండి. కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళుంటారు. మాకు టైం సరిపోదండి. ఇంకో 2 రోజులు ఎక్స్‌టెన్షన్ చేయమని అంటారు. కానీ బడ్జెట్ విషయంలో వస్తారు కలిసి రాదు. హ్మ్. ఓన్లీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కలిసొస్తాయేమో మనకు రూ. 10,000. అంతకు మించి డేస్ ఒక 1 డే కలిసొస్తదేమో గానీ, ఇందులో ఏదో పెద్ద మిరాకిల్స్ జరిగి, అయ్యో! మనం చాలా సేవ్ చేసుకుంటున్నాం బడ్జెట్ అనేటువంటిది ఏముండదు. ఎవరైతే కైలాష్ మానసరోవర్ యాత్ర ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ కైలాష్‌కెళ్ళొచ్చిన వాళ్ళని ఒకసారి మీరు టెస్టిమోనియల్స్ తీసుకొని చూడండి. చాలా అద్భుతం అని చెప్తారు. బికాజ్ మన వాళ్ళ 2 క్లబ్ చేసిన వాళ్ళని అడగండి. రోడ్ రూట్‌లో వచ్చిన వాళ్ళని ఏదో ఉత్సాహం లేక నిరుత్సాహంగా మాట్లాడినట్టుంటారు. ఇందులోనే డిఫరెన్షియేషన్ కనపడతది. మన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, తిరుమల వెళ్తున్నామా, సింగిల్ డేలో కాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు అన్నీ కవర్ అయిపోతాయి గదా! ఎళ్ళినప్పుడు అన్నీ చూసినట్టు ఉంటది. ఇందులో కూడా ఏమన్నా బెనిఫిషియల్స్ ఉన్నాయని అడుగుతారు అంతే యెస్ జస్ట్. అండి. అది కరెక్ట్ ఆలోచనే. కానీ ఆ ఫీలింగ్ ఉంటది. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని కవర్ చేయడం ఓకే. బట్ కైలాష్ మానసరోవర్ యాత్రకి మనం హై ఆల్టిట్యూడ్‌లో వెళ్తున్నాం. ఈ హై ఆల్టిట్యూడ్‌లో వెళ్తున్నప్పుడు మన బాడీ మనకు తెలియకుండానే డౌన్ అవుతది. వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందు ఆ ఫోన్ అలా మోగుతూ ఉంటది. ఏమెత్తుతాంలే కాస్త ఆగుదాంలే అని మీ బాడీ సహకరించదు. ఒక 2, 3 డేస్ రెస్ట్ కోరుతది ఖచ్చితంగా బాడీ. అటువంటి హై ఆల్టిట్యూడ్ ప్లేస్‌కెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ అనేటువంటిది వెంటనే మీరు కంటిన్యూ చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ వైస్ డెసిషన్. సో, వెంటనే 2 టూర్‌లు పెట్టుకున్న ఫీలింగ్ ఉంటది. యెస్. సాటిస్ఫై గూడా అవ్వరు. ఏదో అవ్వరు. గబగబా అన్నీ ఏదో హడావిడిలో యెస్. చూసేసినట్టు యెస్. యెస్. అది గూడా పొందలేము. ఇక్కడ పొందింది అక్కడ పోద్ది, అక్కడ పొందింది ఇక్కడ పోద్ది.